ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మార్చి 18 సోమవారం, శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి నవమి, నక్షత్రం ఆరుద్ర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సంతానం కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక చికాకు పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్నాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ధన వ్యవహారాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్థిరాస్తి వివాదాలతో సోదరుతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూర బంధువుల నుండి వచ్చిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంపై విశేషంగా పాల్గొంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి అధికమవుతుంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీరుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యత నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలతో పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. వ్యాపారమున బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చి లాభాలు పొందుతారు. మీనరాశి వారికి నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్న కార్యస్థితి కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇదండి ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.